అందరికీ నమస్కారం. మన తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ఎన్డీఏ కూటమి విజయం రేపటికి ఖచ్చితంగా 1 year అవుతా ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో తర్వాత మన కాన్స్టిట్యూన్సీ వరకు ఏమేమి మనం సాధించుకోగలిగాం, తర్వాత మిగతాటి ఇంకా చాలా ఇంపార్టెంట్ చాలా అత్యవసరమైన ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఒక పులివెందుల్లో ఒక ప్రగతి పథంలో నిలిపే విధంగా అన్ని కూడా మీరు తీర్మానాలు ఇంకా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు తీసుకోండి అని చెప్పి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి అంటే మన పులివెందుల కాన్స్టిట్యున్సీకి మన కడప జిల్లా డిఆర్డీఏ పీడీ అనేటువంటి మన మేడం గారు, అలాగే మన ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్మన్, తర్వాత పులివెందుల ఎంఆర్ఓ గారు, తర్వాత ఆర్ఎండ్బి తరఫున వచ్చిన మాధవి మేడం గారు, పంచాయతీరాజ్ నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి సారు, ఇంకా ముఖ్యమైన అధికారులందరికీ, తర్వాత మా వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి నుంచి వచ్చిన శశి, తర్వాత భాను, ఇంకా జనసేన నుంచి వచ్చిన వాళ్లకు, మీకు స్టేజ్ మీద ఉన్న అందరికీ, తర్వాత మీకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అసలు దీని ఉద్దేశం 2047 అంటే ఒక విజనరీగా ఇప్పటి నుంచి మనం ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ముందుకు పోతే రాబోయే భవిష్యత్ అంటే మన పిల్లలు గాని నెక్స్ట్ తరాలు గాని ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఒక ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ఒక వీడియో ఎవరైనా తర్వాత మీరు చూసినారా, ఆయన ఎంత వ్యంగ్యంగా